సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ కవలలు నవలకు 8వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. గత వారం మీకు 7వ భాగంలో జలౌకసునికి రూపలతకు జరిగిన చర్చ సంభాషణ చెప్పాను. అలాగే పరాశరుణ్ణి ఆమె పిలిపించడము, పరాశరునితో మాట్లాడడము కూడా జరిగింది కదా. అప్పుడు పరాశరుడు ఆమెకు వాళ్ళిద్దరికీ కలిపి చెప్పాడనమాట. ఈ కాశ్మీర రాజచరిత్ర క్లుప్తంగా చెప్పేసి కలికాలం ప్రభావం చెప్పాడు. ఎలాగైతే ఈ గోనంద వంశీయులు ఏలిన ఈ కాశ్మీర దేశంను సుమారు 1300 ఏళ్ళు పరీక్షిత్ మహారాజు వీళ్ళని పాలించకుండా చేశాడు. తర్వాత లవుడ్ అనే రాజు వచ్చేసి మళ్ళా చేజిక్కించుకున్నాడు గోనంద వంశుడిది. తర్వాత అక్కడి నుంచి ఆ వంశంలో గోనంద వంశంలో చివరి రాజు అయిన బాలాదిత్యుడు అనే ఆయన, ఆ బాలాదిత్యునికి కేవలము కూతురు మాత్రమే ఉంది. ఆయన వేరే క్షత్రియునికి ఇస్తే రాజవంశము మారిపోతుందని చెప్పి అశ్వపాలకునికి ఇచ్చాడు తన కూతురును. దుర్లభవర్ధనుడు అంటే ఇప్పుడున్న రాజు ప్రతాపవర్ధనుడు, ఆయనకు తండ్రి దుర్లభవర్ధనుడు, అతనికి పిలిచి ఇచ్చాడు తన కుమార్తెను అని. ఇలా వాళ్ళ చరిత్ర అంతా చెప్పాడనమాట. ఎవరికి? ఈయనకు, జలౌకసునికి, అతని భార్యకు. ఎలాగైతే ఈ ప్రతాపాదిత్యుని తల్లి కూడా స్వచ్ఛమైన వర్తన కలది కాదనేసి, కానీ తర్వాత ఆమె మారింది అనేసి, అలాగే ఇప్పుడు ఈయన పెళ్ళాడబోయే ఆమె, ఈయన జాతకం బట్టి ఈయన పెళ్ళాడబోయే స్త్రీకి పరపురుష సంగమం ఎరిగినదని, స్వచ్ఛమైన కన్య కాబోదని, ఆమెకు పుట్టిన బిడ్డడే రాజార్హత ఉంటుంది, రాజు అవుతాడని, ఇవన్నీ చెప్పి నాకు నా ప్రాణాలు మీ చేతిలో పెడుతున్నాను, అలాగే మీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని మర్చొద్దండి, ఇంకా నేను రాజు దగ్గరికి పోను, తర్వాత జరిగేది దైవమే చూస్తాడు అన్నట్లుగా పరాశరుడు వాళ్ళకి చెప్పేసేసి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ విన్నారు ఆ కథ. విన్నాక ఎట్లా చేయాలని ఆలోచిస్తే ఆమె, నువ్వు ఇంకేం ఆలోచించొద్దు, నన్ను అప్పగిస్తానని చెప్పి రాపో జలౌకసునికి అని చెప్పింది. ఆయన జలౌకసుడు కూడా బాగా ఆలోచించి మనసు గట్టిగా చేసుకుని రాజు వద్దకు వెళ్ళాడు. రాజును ఒప్పించాడు. మొదట రాజు, నేను మిత్రద్రోహిని కాను, నేను చెయ్యను అన్నాడు. అప్పుడు ఈయన చెప్పాడనమాట, నేనే సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను, నేను విరాగిని అవుతున్నాను, దేశక్షేమం కోసము, రాజు క్షేమం కోసం నా భార్యను నేను త్యాగం చేస్తాను, నాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పాడు జలౌకసుడు. చెప్తే అప్పటికే ఆయన ఒప్పుకోకపోతే రకరకాలుగా విచారించినాక చివరకు జలౌకసుడు ఇలా అన్నాడు, నేను నా దేవిని, నా భార్యను దేవికి ఒక నాట్యగత్తెగా, దేవదాసిగా సమర్పిస్తాను, అప్పుడు మీకేమీ అభ్యంతరం ఉండదు, అప్పుడు ఆమె నా భార్య కాదు కదా, ఆమెను మీరు స్వీకరించవచ్చు అని చెప్తే ఎట్టకేలకు రాజు ఒప్పుకున్నాడు. అది కూడా తన మంత్రులతో చర్చించి, పరాశరునితో చర్చించి తన అభిప్రాయం తెలుపుతానని చెప్పాడు. సరే, ఈయన ఇంటికి వచ్చేసాక భార్యతో చెప్పాడు, మహారాజు నేను అంగీకరిస్తాడో అంగీకరించడో 2-3 నాళ్లలో పరాశరునితో పంపిస్తాము అని చెప్పారు అని. అప్పుడు రూపలత అంది, మీరే నా భర్త, నేను రాజు వద్దకు పోను అని. అప్పుడు జలౌకసుడు అన్నాడు, అదేలా కుదురుతుంది, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, పైగా నేను ఇప్పుడు పోయి మాట్లాడొచ్చాక ఇలా అంటే ఎలాగా అంటే, ఆమె అనింది, నేను నిన్ను పరీక్షించడం కోసం చేశాను, నువ్వు చాలా ఉదారుడవు, అందుకే నేను నిన్ను వదలను అంటే ఆయన చెప్పాడనమాట, సరే నేను నిన్ను రాజుకు అప్పగించాక నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అని. అప్పుడు నేనేం కావాలి అంటే, నువ్వు రాజు భార్య అవుతావు అన్నాడు జలౌకసుడు. అప్పుడు ఆమె మనసు విడిపి చెప్పింది,
నేను రాజు భార్యను కాను, రాజును ప్రేమించిండేది కూడా నేను కాను, రాజును ప్రేమించిన దాన్నే ఈరోజు రాత్రి నీకు చూపిస్తాను అని చెప్పింది. అప్పుడు ఈయన అన్నాడు, రాజు ప్రేమించిండేది నిన్ను, ఆమెను ఎలా స్వీకరిస్తాడు అంటే, రాజు ఆమెను చూచి నేనే అనుకుంటాడు, నా చీరలు నగలు ఆమెకు పెడితే మీరు కూడా కనుక్కోలేరు ఆమెను అన్నాడు. అంటే అప్పుడు జలౌకసుడు అన్నాడు, అయితే పరాశరులు చెప్పిన మాట నిజమే, మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కవలలు అంటే. అప్పుడు రూపలత చెప్పింది, ఆమె నాలో నుండి రాజును ప్రేమించింది. నేను 6 ఏండ్లుగా అనుభవించిన బాధలన్నీ ఆమె పడిన బాధలు, ఆమె చేసిన పాపములు. నేను ఆమెను చంపడానికి వీల్లేదు, ఆమె చచ్చించో నేను చచ్చిపోతాను అంది. జలకుడికి అర్థం కాలేదు, నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయాడు. 3 నాళ్లకు రాజు అంగీకారాన్ని పరాశరుడు తీసుకొచ్చాడు. శ్రేష్ఠి తన భార్యను తీసుకొని పోయి దేవికి నాట్యకర్తగా సమర్పించాలి అని. అప్పుడు రూపలత రాజుకు వార్త పంపించింది, దానికి 15 దినములు గడువు ఉంది అని. ఈ వార్త రాజుకు సంతోషం కలిగించింది. రాజు మెల్లగా తేరుకుంటున్నాడు. ఇది నేను 7వ భాగంలో గత వారము మీకు చెప్పిన కథ. ఇంకా 8వ భాగంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ తన చెల్లెలు కవల అని, ఆమె ఒకటి ఉందని, ఆమెనే తనలో ఉండి రాజును ప్రేమించింది అని చెప్పింది కదా రూపలత. ఆ చెల్లెల్ని చూపిస్తాననింది జలౌకసునికి. ఎలా చూపించింది? సరే, ఇంకా మనము ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఎలా చూపించిందో అవన్నీ మన కథలో అవందుకవి తెలుస్తాయి, సరేనా? ఇలాగా జలౌకసుని శయ్యామందిరంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక రహస్య స్థానం ఏర్పరిచారు. అచట ఉన్నవారు పరులకు కనిపించరు. అచట మనిషి దాగి ఉండవచ్చని కూడా ఎవరు అనుకోవడానికి వీల్లేదు. గదిలో మాట్లాడు మాటలు అచ్చట ఉన్నవారికి విస్పష్టంగా తెలియగలవు. అచ్చట ఉన్నవారికి గోడలో ఒకవైపున పక్కగా చూచించో కనిపించదు. ఆ రాత్రి జలౌకసుడు అందులో దాగి ఉండెను. రూపలత మంచం మీద పరుండి ఉండెను. ఇంతలో గోడ ఒకచోట కదల్చున్నట్టుండెను. జలౌకసునికి ఆశ్చర్యం వేసిన. ఆ గోడ మీద బుద్ధుని బొమ్మ 2 రంగులలో మనిషి ఎత్తున రాయబడి ఉండెను. ఆ బుద్ధుడు ముందరకు వచ్చినట్టు తోచెను. ఆ గోడ తెరుచుకున్న పక్క భాగములలో గోడలకు అటు ఇటు కూడా చిత్రరచన వ్యాపించి ఉండెను. మరియు ఆ గోడ తెరుచుకున్న గీతల ప్రదేశంలందు బొమ్మలోననే కొన్ని గీతములు ఉండెను. ఇచ్చట రంగు పూయబడి ఉండెను. గోడ చిల్లిన చోట ఒక సన్నని తెల్లటి రేఖ వ్యాపించి ఉండెను. కానీ ఆ రేఖ వంటి రేఖలు పైనను కిందను కలవు. చూచెడువానికి ఆ 3 రేఖలు బొమ్మలోనివి అనిపిస్తుంది. కానీ నడిమి తెల్ల రేఖ, తలుపు తెరుపుడు రేఖ. తలుపు సన్నగా తెరుచుకుంటాయు, లో నుండి ఒక స్త్రీ వచ్చుటయు జలౌకుడు చూశాను. ఆ వచ్చిన స్త్రీ ఎవరు? జలౌకుడు రూపలతయే అనుకున్నాను. రూపలత మంచం మీద పడుకున్నది. మంచం ఇతనికి కనిపించట్లేదు. అంచేతి ఈమెయే రూపలత అనుకున్నాను. కానీ రూపలత బంగారు చీరను ధరించను, బోల్డన్ని నగలు ధరించింది. ఇక్కడ ఈమె సామాన్యపు చీర తాల్చెను. మేన నగలు లేవు సరికదా, లతా కంకణములు తాల్చెను. అంటే తీగలను చుట్టేసి గాజుల వలె వేసుకుంది. మెడలో ఒక పేరున్నది. కొన్ని పెద్ద రుద్రాక్షలు, కొన్ని తెల్లని రాళ్ళు, కొన్ని ఎర్రని రాళ్ళు. మరియు ఆమె శిరస్సునందలి మూర్ధజములు నడినెత్తిన జటాచుటంగా ఉన్నది. అంటే ఆమె జుట్టునంతా చుట్టేసి పైన కొప్పు పైన వచ్చేటట్టు కట్టుకుంది, జటాజుటంలాగా చుట్టుకుంది. ఈ సన్యాసులు మంత్రగత్తెలు చుట్టుకుంటారు చూడ, అలా చుట్టుకుంది. ఆమె చేతిలో ఒక భూమిక ఉంది, ఎముక కూడా ఉంది. జలౌకుడు ఇలా అనుకున్నాడు, నేను చూచుట చూడనే ఈమె ముఖంను చూచి తిని, శరీరాంగ విన్యాసంను చూచి తిని, ఆహా, రూపలత ఏ విషం వేసినాను తొలుత ఆమె నేత్రములు వదనమే మానవులను ఆకర్షించును. ఆమె తాల్చిన నగలు చీరలు లెక్కకు రావు.
ఈమె రూపలత కాదు. రూపలత అయినచో కొంచెం సేపట్లో ఇంత వేషం మార్చడం సంభవించదు. ఈమె ఆమె చెల్లెలు. ఈనాడు ఎవరో ఉత్తరు అన్నది కానీ తన చెల్లెలు వచ్చినని నాతో చెప్పలేదు. ఈమెకి ఈ వేషమేమి ఎచ్చటి నుండి వచ్చింది? ఈ గోడలో ఈ రహస్య మార్గంను ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎట్లా నిర్మించారు? ఈ మార్గం ఎచ్చటికి పోను? ఇవి ఏవో రాజగృహములలో గాఢ రాజనీతి విశారదులు చేసేటి పని. ఈ ద్వారంను గదిలో నుండి తెరచుటకు వీలు లేనట్లున్నది. ఇచ్చటి వారు లోనికి పోరాదు. లో నుండి గడియ తీసిన సవ్వడి విన్నట్లున్నది. ముందు పోయి ఆ గడియను విరగ్గొట్టవలేను. ఎంత కోపం వచ్చినను, ఎంత ఆశ్చర్యం వేసినను నీవు ఇచ్చటి నుండి కదలరాదని రూపలత ఆజ్ఞాపించింది. తొందరపడించో తెలియవలసిన విషయంలో తెలియవు. సరే, ఈయన కంట్రోల్ చేసుకుని అలాగే దాక్కుని ఉన్నాడు. ఆ వచ్చిన స్త్రీ రూపలత యొక్క సేయ వద్దకు పోబోచుండగా రూపలతయే అచ్చటికి వచ్చాను. జలౌకుడు ఇద్దరిని చూచెను. ఇద్దరు ఒకటే వేషంలో ఉన్నచో ఎవరెవరో ఎట్లా తెలుసుకోదగును? ఆమె శరీరాంగంలోనూ పుష్టిగానే ఉన్నవి. ఇద్దరి ఎత్తు సమానము, శరీర పుష్టి సమానము. ఈ ఆటవికురాలికి పోషణ ఎక్కడిది? ఈ శరీర నైగనిగ్యం ఎక్కడిది? అట్టి ఆమెకి యోగిని వేషం ఎందులకు? ఈమెయు సరిగ్గా రూపలత వలె కళ్ళకు కాటకు పెట్టింది. కనుతుదుల కాటకరెక్క కొంచెం ఎగువలకు తోసింది. ఇట్లా అనుకుంటుండగా వారి సంభాషణ సాగింది. రూపలత అడిగింది ఆమెను, మళ్ళా ఎందుకు వచ్చినావు? పూర్వము నెలకు వచ్చేదానవు, నేడు 15 దినములు కాలేదు అని. ఆమెంది, నువ్వు మహారాజా భోగంలో అనుభవించుచున్నావు, నన్ను అడవిలో శబరినిగా ఉంచినావు. రూపలత అప్పుడంది, ఆ పని చేసింది నేనా? ఆ దుర్మార్గుడు నిన్నట్లో నన్ను కూడా అట్లే చేయనంచినాడు. కానీ జలౌకసుని మేనమామ ఈ దుష్ట తాంత్రికుని శిష్యుడొకటే కాక తాంత్రికునకు భయహేతువై నన్ను తాను అపహరింపవలైనని నిన్న అఘోరగంటునకు ఇచ్చాను. బంధురాలకు మూలంగా వానికి నన్ను స్వీకరించడం సాధ్యం కాలేదు. అందరము దరిద్రులమే. ఈ పిల్లను ఒక మహాధనవంతునికి ఇచ్చి పెండి చేసించో వాడి నుండి మనం ధనం సంపాదించవచ్చునని అఘోరగంటంతో చెప్పాను. వాడు అంగీకరించను. దుష్టుడైన ఆ మేనమామ నన్ను పెండ్లాడించో వానికి కాలు చేతులు కట్టివేయబడినట్టుంటుందని అనుకున్నాడు. జలౌకసునికి తల్లిదండ్రులు పోయిరి. ఆయన తాను చెప్పిన మాట వినును. అతనికి పెళ్లి చేసించు జలౌకసుని మోసగించుచు నన్ను తాను అనుభవించవచ్చు అన్న ఊహతో బంధురాలకయు తాను కలిసి నాకు ఈ పెళ్లి చేసిరి. ఆ మేనమామకు నీవు అఘోరగంటని వద్ద ఉండటం ఇష్టం లేదు. మన ఇద్దరినీ పెళ్లి చేసుకుందురా అని అడిగాను. నేను చేసుకుంటుని, నువ్వు వల్దంటివి. మేనమామకు నేను సాధ్యం కాలేదు, నువ్వు అందరికీ సాధ్యవగదు. అఘోరగంటం చేత బెత్తపు దెబ్బలు తిందువు. ఆమె అందే అప్పుడు, వాని దెబ్బలు నాకు లెక్కయ్యా, వాడు మాత్రం ఏం చేయను, నన్ను కొట్టును, నా ఒడల నెత్తురు కారును, వెంటనే లేపనం తెచ్చి తానే పోయిను, నెత్తురు వెంటనే కట్టును, నొప్పి ఉండనే ఉండదు, దెబ్బ తగిలిన గీత కూడా ఉండదు. రూపలత అంది, వాడు శరీర నైకనిగ్యం చెడకుండుటకు ఎన్నో లేపనములు రాయననుకుందును, నాకోటి తెచ్చిపెట్టుమన్నచో తెచ్చిపెట్టలేదు కదా అంటే ఆమెంది, అవి నీకెందుకు? అగురు, జవ్వాజి, పునుగు, మంచి గంధము, కస్తూరి, కుందురుష్కము, తక్కువలము మొదలైన పరమసుగంధ ద్రవ్యములన్నీ నీ వద్దే ఉండును. నువ్వు కావలి నన్నచో కొండ మీద కోతి దిగవచ్చును. నీవు అడిగినదల్లా నీ మగడిచ్చును. అతనికేమి కోటీశ్వరుడు. అతడు దైనందినంగా తినడి శాఖములనే పరదేశం నుండి తెప్పించును. ఇప్పటికి 3 నెలలైంది. మీ ఇంట్లో ఒక అతిథి వచ్చినాడు. అతనికి ఒక శాఖమును వడ్డించితిరి. అది ఏం శాఖమని ఆ అతిథి అడిగినాడు. ఆంధ్రదేశం నుండి తెప్పించుతామని నీ భర్త చెప్పినాడు. ఆ అతిథి ఎవరు? ఆ శాఖం యొక్క పేరేమి? అంది ఆమె. రూపలత నివ్వెరపోయిను. ఇట్లా నన్ను, నీ వద్ద ఈ శక్తి కూడా కలదా? ఆ అతిథి ఎవరో నాకు తెలీదు. ఆ శాఖం యొక్క ప్రస్తావన కూడా నేను వినలేదు. నా ఇంటిలోని సంగతులన్నీ నీవు ఎప్పటికప్పుడు తెలుసుకొని చుంటివి కదా. నా భోగంలను చూసి ఈర్ష్యపడవేమి? ఆ శక్తులు నాకు లేవే అంటే ఆమె అంది, ఈ శక్తులు ఎందుకు? మూఢులను దుష్టులు అయిన వారు సంతోషించుటకు.
అది ఒక భోగమని తమ్ము తాము వంచుకుంటకు నాకు వివాహం చేసుకుని సుఖపడవలేనని ఉంది. నేను ఈ దుర్వృత్తిని మానివేయుదును అంటే రూపలతంది, అఘోరగంటుడు నిన్ను వదిలిపెట్టాడు, బంధురాలక నన్ను వదిలిపెట్టదు అని. అప్పుడు ఆమె అనింది, నేను ఒక్కటి అడిగి దాన్ని దాచకుండా చెప్పేదవా అంటే రూపలతంది, నేను దాచినను నువ్వు తెలుసుకొనగలవు, దాచేం ప్రయోజనము? అప్పుడు ఆమె అంది, మనమిద్దరము కౌల పిల్లలం. భగవంతుడు మనల్ని ఇద్దరినీ ఒక్క రూపమున 2 మేనలైన ఒక్క మేను సృష్టించను. నువ్వు జలౌకుశంతో భోగించుచుంటివి, నేను ఆ భోగమును అనుభవించుచున్నాను. చీరలు, నగలు, గంబరులు, సుషీమలేపనములు మొదలైన సంపర్కం నాకు లేదు, కానీ నీ భర్త నిన్ను చుంబించును అంటే ముద్దు పెట్టుకొను, ఆ అనుభూతి నేను కూడా పొందుచుంటిని. అతడు నీతో సంగమించును. పురుషుడు కనిపించని, చుంబించని, స్పృశింపని అనుభూతిని నేను పొందుచుంటిని. ఆ అనుభూతి ఒట్టి నరములకు మాత్రమే స్పందనం తెచ్చి సుఖమునకు బదులు దుఃఖమును కలిగించుచున్నది. ఆ అఘోరకంఠుడు మానవుడు కాడు, వాడొక పిశాచము. నేను సహజంగా కాముకురాలను, నీవంతటి కాముకురాలు కావు. నా మనసునకు నిలకడలేదు, నీ మనసునకు నిలకడ ఉన్నది. భగవంతుడు మానసికంగా మన ఇద్దరి సృష్టులు భిన్నములు చేసి శరీరంలో ఒక్కటిగా చేసెను. ఇచ్చట నాకు దెబ్బ తగిలించో అచ్చట నీకు తగులును, అచ్చట నీ కాలు విరిగించో ఇచ్చట నా కాలు విరుగును. నేను మరణించించో నువ్వు మరణింతువు, నువ్వు మరణించించో నేను మరణింతును. నీ మీద నాకు గల ఈర్ష్యకు నిన్ను పూర్వం ఎప్పుడో చంపెడదాన్ను, కానీ నేను కూడా చచ్చిపోతాను కదా అని ఊరుకున్నాను. ఈ మాటలు వింటుంటే మీకు ఎన్టీఆర్ది ఒక పాత సినిమా జ్ఞాపకం రావాలనే, అగ్గిపిడుగో పిడుగురాముడా, నాకు సరిగా జ్ఞాపకం లేదు, కానీ అందులో కూడా ఎన్టీఆర్ ఇలాగా కవలలు ఉంటారు. ఒకతనికి తన ప్రియురాలతో పాట పాడుతుంటే ఇతను కూడా తను పాడుతున్నట్టుగా భావిస్తాడు. అతనికి దెబ్బ తగిలితే ఇతనికి దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇలాగే చూపించారు కవలలది. సరే, అదే ఇక్కడ కూడా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది 1000 రూపాయలతో అడిగితే, నాకు 1000 దీనారములు కావాలేను అంది ఆమె. 1000 దీనారంలే ఎచ్చటి నుండి వచ్చును? పూర్వం ఎప్పుడూ ఇంత సొమ్ము అడగలేదు. ఆయన మునుపు నేనెంత అడిగితే అంత ఇచ్చేవాడు, ఇప్పుడు ఇచ్చేటట్లేదు. నా మీద ఆయనకేదో అనుమానం కలిగింది. ఈ నడుమ ఒక జ్యోతిష్కుడు వచ్చి నేను కౌల పిల్లల్లో ఒకతనని చెప్పినారు. నా గుండె పేలిపోయింది. నేనేం చెప్పుదును? 6 ఏండ్లు చేసుకున్న భర్తను మోసం చేసి తిని, నీకు ఇంత ధనం కావాల్సించో మనం ఆయనతో మన సంగతి అంతయు చెప్పి అడగవలేను. ఆయనకు దయపుట్టి ఇచ్చునో ఏమో తెలీదు, లేంచో నాకు 2 నెలలు వ్యవధిని ఇవ్వలేను. అప్పుడప్పుడుగా కొంత సంగ్రహించి ఇత్తును అంది రూపలత. అప్పుడు ఆమంది, నేనును నువ్వును బతకవలేనన్నచో ఇప్పుడే ఇవ్వలేను. నేను ధనం లేకుండా వెళ్ళించో వాడు నన్ను వెంటనే ఖడ్గంతో నరుకును, తర్వాత నీ ఇష్టము. బంధురాలకు పిలిచి మాట్లాడదామా అని రూపలత అంటే ఆమంది, ఆ రాక్షసుముండతోనా? అది అఘోరగంటని భార్య. ఆమె వానికి స్త్రీలను తార్చును, వానికి నీ మగని మేనమామకును తార్చును. నేను పూర్వం వాడిని ఎరగను, ఈ కులట ఆ పని చేసింది. ఈ సంగతి అఘోరగంటనకు తెలిసెను. వాడు హిరణ్యకశిపుడు, వాడు రావణాసురుడు, వాడు కంసమహారాజు. ఆ మేనమామను విచిత్రంగా చంపినాడు. ఈ బంధురాలకు ఏమీ చేయలేదు. ఇది ముద్దు పెండ్లము. దీనికి ఎంత అనుమానము! తానే నన్ను భర్తకు సమకూర్చింది కదా, నా మీద చచ్చెడునంత ఈర్ష్య. అది తెల్లవార్లు మీ ఇంట్లో ఉండను నీకు నమ్మకమేనా అని అంటే, అప్పుడు రూపలతంది, నాకు తెలియదు, నేను ఈ గదిలో పండుకుందును, ఆమె తన గదిలో గడియ వేసుకుని పండుకును, తెల్లవారిన తర్వాత లేచి వచ్చును అని. ఆమె అడిగింది, నువ్వు దాని గదిలోకి ఎప్పుడైనా పోయితివా అంటే రూపలతంది, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఆమె గది ఎప్పుడు వేసి ఉండును, బీగం పెట్టి ఉండును, పవలెల్లా ఇంటిలోనే తిరుగుచుండును. ఆమె రహస్యం లేమి కలవో అని నేను ఎప్పుడూ విచారించలేదు అని. అప్పుడు ఆమె అంది, ఇంత తెలివి కలదాను కనుకనే ఇట్లున్నావు, అది తల్లి వంటిది అనుకుంటున్నావా అంటే అట్లనుకుంటలేదు అంది రూపలత. ఆమె మళ్ళీ అంది, బంధురాలక నిన్ను నన్ను ఇద్దరిని కలిపి ఎప్పుడో వధించును. దానికి ఒక పెద్ద ప్రయత్నం చేయుచున్నది, 4 ఏండ్ల నుండి చేయుచున్నది. అఘోరగంటుడు అంగీకరించట్లేదు.
నేను అఘోరగంటుని మాటలు చెప్పి మోసం చేయుచుంటిని. ఓసి రూపలత, ఇంత దూరం వచ్చితేను కనుక నీతో ఒక మాట చెప్తున్నాను. అక్కా చెల్లెండ్రం కనుక మనమిద్దరం ఒకటి, మన బతుకులు ఒకటి, మన శరీరంలో ఒకటి. నీ భర్తకు కనిపించుటకు నాకు అభ్యంతరం లేదు. నేనే రాత్రి వస్తున్నాను నీకు తెలియజేయుదునో ఆ రాత్రి నీకు సుస్థిగా ఉన్నదని నీ భర్తను గదిలోనికి రానీయకము. ఆయన వేరే చెట్టును శయనించును. ఆయన్ను పిలుచుకుని రమ్ము. ఈ రహస్యమంతయు ఆయనతో చెప్పుదాము, లేదా నువ్వు చెప్పుము. తొలుత పోయి 1000 దినారములు తీసుకుని రమ్ము. ఇది చాలా ప్రాణ సంకటమైన విషయం. వాడు నన్ను నువ్వంతసేపు అచ్చట ఎందుకుంటివని అడుగును. 1000 దినారములు ఆయను. ఆమె పోయి భర్తకు అబద్ధములు చెప్పి ఆయన నొప్పించి డబ్బు పుట్టించుకొని రావాల్సి వచ్చానని సమాధానం చెప్పుదును. ఇద్దరికే ఒకసారి ఆమె వద్ద డబ్బు లేదనగా మెడలోని ఒక నగ తీసుకొని రాకపోతివా అనను. నేను ఎత్తిపొడుక నువ్వు నాకు అడవి తీగల భూషణములు పెట్టిచుంటివి, చాలదా నా అక్కగారినైనా అనుభవింపనిమ్ము అనగా అతడు ఊరుకుండెను. ఇప్పుడు నేను 1000 దినారములు తీసుకొని పోవటం చాలా అవసరం. మరలా నేను రేపు రాత్రికి వత్తును, ఎల్లుండి రాత్రికి కూడా వత్తును. వాడు 3 దినములు గుహల యందు ఉండడు. నీతో చాలా మాట్లాడవలేను. ఒక మహారహస్యం ఉన్నది. ఇంకా నేను అచ్చట ఉండలేను. నాకు విరక్తి కలుగుచున్నది. నీ వల్లనే ఎవరినో పెండ్లి చేసుకుని శాంతంగా సుఖపడవలనని ఉన్నది. బంధురాలకయ్యూ నఘోరగంటుడు ఇద్దరూ బతికున్నంత వరకు మనకిద్దరికూ సుఖం సాధ్యం కాదు. నేను 4 ఏళ్లుగా అచ్చట ఊరికే ఉండలేదు. చాలా విద్యలు సంపాదించి తిని, ఓషధులు గ్రహించి తిని, అన్నిటికంటే ఒక మహా విషయం గ్రహించి తిని తర్వాత చెప్పేదను. నువ్వు నాకు ఒక రహస్యంను చెప్పవలేను, దాన్ని గురించి రేపు అడుగుదును. వాణిని నేను మోసం చేయవలేనగా నేడు డబ్బు తీసుకొని పోవలేను అంది. ఆ రహస్యమేమో అడుగుము చెప్పేదనని రూపలత అంటే, ఆమెంది, నీకు తెలిసిన రహస్యమే, నీకు అక్కర్లేంది, నా కోసం చేసేటివి. నేనెవరినో పెండ్లి ఆడి సుఖపడవలనని నా పూర్వ జీవితంను వదిలిపెట్టి తిని, కానీ బంధురాలకయ్యూ అఘోరగంటుడు బతుకున్నన్నాళ్ళు నాకు అది సాధ్యం కాదు. మనకు సుఖం లేదు. రూపలత అంది, అయించు నువ్వు చాటునకు పొమ్ము, నేను ఆయన్ని పిలుచుకుని వచ్చి మాట్లాడవలేను కదా అంటే, ఆమె బుద్ధిని బొమ్మ గోడను లాగి లోనికి పోయి గడియ వేసుకుంది. జలౌకుడు బయటకు వచ్చాడు. అప్పుడు రూపలత అంది, అంతయు వింటిది కదా అంటే, వింటిని అని జలౌకుడు అన్నాడు. ఆమె మాటలు నమ్మచ్చునా అని రూపలత అంటే, జలౌకుడు అన్నాడు, నమ్మవచ్చును అనుకొందును. కానీ ఆమె రేపు వచ్చి ఇంకా ఏదో మాట్లాడుతానంది కదా, ఆ మాటలు కూడా విన్న తర్వాత కానీ నిశ్చయం చేయలేను అన్నాడు జలౌకుడు. ఇప్పుడు 1000 దినారములు ఇత్తురా అని రూపలత అంటే, ఇదివరకు ఎంత ఇచ్చితివి అని అడిగాడు. 1,00,000 దినారములు పైగా ఇచ్చి తిని అని రూపలత అంటే, అంత ఇచ్చితివా అన్నాడు జలౌకుడు. రూపలత అంది, ఏం చేయవలేను, మీరు నన్ను పెండ్లాడితిరి, నన్ను పువ్వుల్లో పెట్టి పూజించుచుంటరి. మీ ఔదార్యం యొక్క లోతులు మీకు తెలియట కొరకు నేను మొన్న రాజునే ప్రేమించుచుంటున్నానుగా ఒక్క రాత్రిలో సన్యాసి అయిపోతురి. పోయి రాజుతో చెప్పి వచ్చితిరి. అది మేలే జరిగింది. మనం చేసుకున్న ఈ ఏర్పాటును మనసులో పెట్టుకుని మీరు అచ్చటికి వెళ్ళి మీరు మాట్లాడిన ఆ మాటలే మాట్లాడినను వినేడు వరకు నమ్మకం కుదరేది కాదు. మీరు రాజదర్శనం చేసినాడు నేను నిజంగానే మిమ్మల్ని వదిలిపోదునని విశ్వసించారు. ఆ మాటలు రక్తికి రాణింపునకు వచ్చినాయి అంది రూపలత. అది సరిగాని ఈమెను నీ స్థానమున రాజునకు సమర్పింపవలేను కదా. నువ్వు పెట్టిన 15 దినముల గడువులో 3 దినములు అప్పుడే అయిపోయినవి అన్నాడు జలౌకుడు. రూపలత అంది, రేపది వత్తునన్నది కదా, నాకును చూచాయిగా మనసులో తెలియను. దానికి ఆ జీవితం వెగటు పుట్టినది. నాకు ఒక అనుమానం ఉన్నది. ఆమెయే నా మనసులో కూర్చుండి రాజును నా చేత ప్రేమింపచేసినదని. రేపు ఆ సంగతి తానే నాతో చెప్పగలదు అంది రూపలత. రేపు ఆమె నీతో మాట్లాడినప్పుడు నేను కూడా ఉండవచ్చునేమో అని జలౌకుడు అంటే, రూపలత అంది, బంధురాలకు తెలిసించో నెత్తి మీద తెచ్చుకున్నట్టే అని. జలౌకుడు అప్పుడు అడిగాడు, బంధురాలకు యొక్క గదిని ఎందుకు పరీక్షించరాదు అంటే, రూపలత అంది, ఎప్పుడు ఎట్లు, ఆమె చెప్పిన మాటలు నిజమేంచో. రేపు ఆమె వచ్చినప్పుడు సర్వము ఆమెయే చేసి పెట్టగలదు. నాకు 3 విరోధులను చెప్పితేను కదా, ఈమెను కూడా వారితో లెక్క వేయించుంటిని. ఈమె మనతో చేరినదా, 2 విరోధులు. ధనం ఎత్తురా అని రూపలత అడిగితే జలౌకుడు అన్నాడు, ఆమె యొక్క నిశ్చయం కనుగొందుము. నేను ఈ గదిలో నుండి పోదును, నువ్వు ఆమెను పిలువుము. నేనే డబ్బిత్తునని చెప్పుము. నేను ఆమెను చూడవలెననుచున్నానన్ను
ఆమె అంగీకరించు, నేను వచ్చి డబ్బిత్తును, లేంచో విచారింతము అని జలౌకుడు వెళ్ళిపోయాడు. రూపలత చెల్లెల్ని పిలిచింది. ఆమె వచ్చింది. రూపలత జలౌకుని మాటలు ఆమెతో చెప్తే ఆమె అంగీకరించింది. జలౌకుడు వచ్చి ధనం ఆమె చేతికిచ్చాను. ఆమె ధనమును గ్రహించి వెళ్ళిపోతూ ఇలా అంది, మీరు నన్ను నమ్మలేదు, నేను పరాభిప్రాయాన్ని తెలుసుకొనగలదాను. అంటే మైండ్ రీడింగ్ పవర్ ఆమెకుంది. నేటి నుంచి మనము ముగ్గురము ఒకటి. ఓ ఈ జలౌకుడా, నువ్వు నా అక్కగారికి భర్తవు, ఆమెను అనుభవించినప్పుడు నన్ను కూడా అనుభవించినట్లే అయినది అంది ఆమె. జలౌకుడు అన్నాడు, అట్లయించో నీ అక్కగారిని నా మేనమామయ్యు అఘోరగంటుడు మరి ఎవరో గిరిదుర్గములందరి వీరులు కొందరు ఆటవికులు కూడా అనుభవించినట్లయింది అని జలౌకుడు అంటే ఆమె అంది, అనుభవించినట్లగుట కానీ అనుభవించుట కాదు, ఇది పరమార్థమైన భేదం. మా ఇద్దరి శరీరంలో భిన్న భిన్నములుగా ఉండుటకు నేను మార్గములు కనిపెట్టి తిని, ఈ ధనములో సగము నాది, ఆ సగము నా కొరకే వినియోగపరచుకుందును. 4-5 దినములలో నా చేసేది తంత్రం పూర్తి అగును. రేపు చాలా చెప్పుదును. ఓ ఈ జలౌక, నీతో నొక్క సంగతి చెప్పవలేను. బంధురాలక పగలెల్లా తన గదిలోనికి పోదు కదా. నువ్వు వడ్రంగులను పనివాండ్రులను నేపలను పిలిపించి నీ గదిలో నుండి దాని గదిలోకి మార్గం నేర్పవలేను. అది ఎంత రహస్యంగా ఉండవలేను. ఆమె 2-3 దినములలో అఘోరఘంటం దగ్గరకు వచ్చును. అప్పుడు మీరు ఆ గదిలో కొన్ని పనులు చేయవలేను. తర్వాత చెప్పెదను. మీరు ఈ పని చేయుచుండగా ఆమెను పవలెల్లా ఆ గదిలోనికి పోనీయకుండా చూడవలేను. నేలలో బొరియ పెట్టరాదు, గోడలోననే పెట్టవలేను. గోడ మూసినప్పుడు అది బ్రహ్మాన విఘ్నేయంగా ఉండవలేను. అంటే బ్రహ్మకు కూడా తెలియకూడదు అని ఆమె వెళ్ళిపోయింది. మర్నాడు రాత్రి ఆమె వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉండిరి. వచ్చినంత ఆమె ఇలా అంది, అతడు 3 రోజులు హోమంనకు పోయిను. వాణి హోమంను ధ్వంసం చేసిన కానీ నా పని చెల్లదు. వాణి హోమంలో ప్రధానాంగమైన ఒక సాధనం కలదు. అది చర్మాంగం నందు వచ్చును. అంతవరకు తెలీదు. వాడంతయు సంతరించి పెట్టమన్నాడు. నేను దీనిని లోపింపచేసి తిని ఈ సంగతి వానికి 3వ నాడు రాత్రికి కానీ తెలియదు. నా తలచిన కార్యం ఎంతవరకు అయిందో తెలుసుకొని నా కార్యమే కానిచో మర్చిపోయినట్టు నటించి చివరి నాడు దాన్ని తీసుకొని పోయి వానికి ఇత్తును. నా పని నేను అనుకున్నట్లయినచో వానికి ఇవ్వను. వాడు వచ్చి ఆములు ధూములు చేయను. బుద్ధిపూర్వకంగానే చేసి తినను. నన్ను చంపుటకే వచ్చును. అతడు నన్ను చంపలేకుండా నేను చేయగలను. దానికి రేపట ఎల్లుండట చేయవలేను. ముందర ఈ విషయంను తెలుసుకొనవలేను. అప్పుడు జలౌకుడు అడిగాడు, అతడు హోమంను దేన్ని నర్తించి చేయుచున్నాడు అంటే దేనికోసం చేస్తున్నాడు అంటే ఆమె అంది, దానికి 2 కారణములు కలవు. కారణములు 2నూ చెప్పేదను. ముందర నేను అడుగు ప్రశ్నలకు సమాధానములు చెప్పుడు. ఓసి రూపలత, నీవు ఇంకనూ జలౌకుసును ప్రేమించుచున్నావా అని అడిగింది. రూపలత అంది, నువ్వు అడిగిన మాట నాకు అర్థం కాలేదు. భార్య భర్తను ప్రేమించకుండా ఎందుకుండును అంటే ఆమె అంది, అనగా ప్రేమించుచున్నావన్నమాట. నీ భర్తను నువ్వు ప్రేమించుట నాకు మరియూ ఇష్టము. ఈ నడుమ ఎవరినన్నా ప్రేమించితివా? జలౌకసుడు అప్పుడు అన్నాడు, రూపలత, ఇదేం మాట, నాకు తెలియకుండా నువ్వెవరినన్నా ప్రేమించుచుంటివా ఏమి అంటే రూపలత అంది, దానికి మతి లేదు, అది ఆటవికలలో తాంత్రికలలో తిరిగి చెడిపోయింది అని. అప్పుడు ఆమె నింది, చెడిపోయిన మాట నిజమే, మరలా బాగుపడవలేననుకుంటున్నాను. నేను నిన్ను ఆరోపించి ఎవరినైనా నీ చేత ప్రేమింప చేయవలేననుకున్నాను. దానికి ఒక ప్రక్రియ ఉంది. అదొక పెద్ద తంత్రము. కొన్ని శాబర మంత్రములు కలవు. వానితో నా తంత్రములు నెరపి తిని దానికి ఫలితము పుట్టి తీరవలేను. నువ్వు నీ భర్తను వదిలి ఎవరినో ప్రేమించవలేను అంటే అప్పుడు రూపలత అంది, ఎవరిని ప్రేమించవలేను అని. ఆమె చెప్పింది, నువ్వు ప్రేమించించో చెప్పుము. ఇది అంతయు నీకు ఉపకారంగా చేయుచున్నాను కానీ నీకు వ్యతిరేకంగా చేయట్లేదు. పూర్వము నీ యందు నాకు ద్వేషం ఉండేది. చెప్పి తిని కదా, నిన్ను చంపవలని అనుకుంటుండేదా అన్న. కానీ తర్వాత తెలిసింది, నేను చావకుండా నిన్ను చంపలేను. అదట్లుంచి తర్వాత నాకు ఒక ఊహ కలిగింది. నాకు ఇది వరకు అనేక దుష్టానుభవములు కలవు.
వాటినన్నిటినీ నూనె పొందుచుంటివి. ఇంకా నేను ఒక సన్మార్గంన పోనెంచుచున్నాను, అది ఫలించించో నువ్వు నీవే, నేను నేనే, నాకు ఈ సంగతి చెప్పు అంటే జలౌకసుడు చెప్పేటప్పుడు, అవునమ్మా, మన దేశపు మహారాజుని ఈమె ప్రేమించింది. ఈమె దేవాలయంలో నృత్యం చేయుచుండగా అతడు చూచెను. తర్వాత ఆయన మా సౌధమునకు అతిథిగా వచ్చెను. అచ్చట అతడు మళ్ళా ఈమెను చూచెను, ఆ కోరిక వృద్ధి పొందెను. అప్పుడు ఆ మంది, మన దేశపు మహారాజునా, ఆయన కన్నా ఇంకెవడు దొరకలేదా అంటే జలౌకసుడు అన్నాడు, మహారాజు కూడా నీ కంటికి ఆగడా అని. అప్పుడు ఆ మంది, ఓ ఈ సృష్టి, నీకు ఆ సంగతి తెలీదు, అయినచో నేను మరీ తొందరపడవలేను. బంధురాలకు గదిని నేను చెప్పినట్లు చేసిదిరా అంటే జలౌకుడు చెప్పాడు, చేసినాను, నువ్వు వచ్చి చూతువా అంటే, ఇప్పుడు ఆమె అచ్చట ఉండును కదా అని అంటే, ఆమె 3 నాళ్ళు ఎచ్చటికో పోదునని పోయేను అన్నాడు జలౌకసుడు. ఆమె 3 నాళ్లకు ఎచ్చటికో పోదునని పోయేను అని రూపలత అంది. ఇదివరకు ఎప్పుడన్నా పోయినా అని ఆమె అడిగితే పోలేదు అంది రూపలత. మున్నెప్పుడు పొందాను, నేడెందుకు పోచుంటువని అడగలేదా అంటే జలౌకుడు అన్నాడు, ఆమె పోయించో చాలునమ్మా, పని వీలగును కదా అని మేము ఊరుకుంటుమి అని. సరిపోయి చూద్దాం అనింది ఆమె. ఆమె గది బయటనే తాళం వేసి ఉంది, పలగొట్టించో పలగొట్టవలేను, లేంచో గోడలోని మార్గం నుండి పోవలేను అన్నాడు జలౌకుడు. అట్లే పోదము అంది ఆమె. బంధురాలక గది మేడ మీద లేదు. రూపలత జలౌకుల శయ్యామందిరం మేడ మీద ఉంది. వెనక ఒక పెద్ద తోట కలదు. ఆ తోటలో నుండి గదిలోకి సమృద్ధిగా మందమార్తం వచ్చును. ఆ తోట శయ్యామందిరమునకు దక్షిణ పశ్చిమ దేశంలో ఆవరించింది. పశ్చిమ దిశ ఎందు గవాక్షం లేదు. రూపలత యొక్క కవల ఆ గదిలోనికి వచ్చినతో పశ్చిమ దిశ ఎందుంది. ఈ గదిలోకి పాకవలేని నుంచో పడమటి దేశం నుండి ఒక తాడు వెసులుబాటున్నది. సౌధం యొక్క పశ్చిమ కుడ్యము పడమటి గోడన అని నేల మీద నుండి పై వరకు గోడకు ఎడంగా మరొక గోడ కట్టబడి ఉంది. ఆ గోడ ఉత్తర పశ్చిమంలో ఎందు మూసి ఉండెను. ఆ కింద నుంచి మేడ మీదకి ఎగబాకించో ఎవరికీ తెలియదు. ఆ గోడ ఎందుకు కట్టబడిందంటే అందులో మేడ ఎత్తున ఎగబాకిన ఒక తీగ ఉంది. ఆ తీగకు చలిగాలి పనికిరాదు, చలిగాలి తగిలితే అది నశించిపోవును, అంచేత ఆ గోడ కట్టబడి ఉంది. ఆ గోడ యొక్క కాపు మేడ మీదకు సాగిన ఆ తీగ ఈమెకు ఆధారమైన. మొదట తీగ సరిపోయేది కాదు, ఇప్పుడు సమృద్ధిగా సరిపోతున్నది. ఆ శయ్యామందిరం యొక్క దక్షిణ దిశ కుడ్య నిర్మాణమునకు ఉపయోగించిన పదార్థం చాలా సుకుమారమైంది. అది చలిగాలిని తేలిగ్గా ఆపును, శీతలతను అంటే చల్లదనాన్ని లోనికి రానియదు. అది ఇనుము వలె భేదింపరానేది. తాకినచో పుష్ప సుకుమారంగా ఉండును. దాన్ని కోయవలనన్నచో పదును పెట్టిన రత్నం ఒక్కటికే పనికివచ్చును. అనగా ఇనుప ముక్క చివర కత్తి వంటి రత్నం బిగింతురు, దాంతో కోయుదురు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమంటే లోపల బుద్ధదేవుని చిత్రం ఉన్న చోట సరిగ్గా కోయవలేను. అది లో నుండి కోయటకు వీలు కానీ బయట నుండి కోయటకు వీలు లేదు. ఎవరు కోసరి? ఇచ్చట ఉన్నది ఆశ్చర్యం. కోసినది రూపలత. రూపలతకు తెలియను. అక్క చెల్లెళ్ళిద్దరు కలిసి ఈ దొంగ మార్గం నేర్పరిచినారు. ఈ సంగతి 4-5 ఏండ్లుగా జలౌకసునకు తెలియదు, రూపలత చెప్పలేదు. ఈ దారి ఏర్పడక మున్ను రూపలతను కలుసుకుంటాక ఆమె చెల్లెలు మిక్కిలి కష్టపడేది. కవల వచ్చును, ఈమె వచ్చునని బంధురాలకు తెలియను, ఈమెను కలుసుకుందు, వారిద్దరకు పడదు. బంధురాలకను సాధించవలనని కవలను కడతీర్చవలనని ఆమె. ఇద్దరి నడుమ అఘోరగంటుడు ఉన్నాడు. బంధురాలకను కవల ఏమైనా చేసించో అఘోరగంటుడు కవలను వేపబత్తంతో తాడించుడు. కవలను బంధురాలకేమన్నా చేసించో అఘోరగంటుడు తన గుహలో నుండి బంధురాలకు ప్రయోగం చేయును. ఆమె తన గదిలో నెత్తురు కక్కుకొనను. బంధురాలకు కవలను సులభంగా సంహరించగలదు. ఆమె దగ్గర అట్టి విద్యలు ఉన్నవి. కానీ అఘోరగంటుడు బంధురాలకును బతకనీయుడు. బంధురాలకు తన ప్రాణములకు తిలోదకములను వదులుకొని చేయవలేను. ఆ బంధురాలకకు అఘోరగంటుని మీద అనంతమైన అనురాగము, ప్రేమ, భయము. అఘోరగంటుడు తన్నేమీ చేయడని
కవలకు తెలియను. మిక్కిలి కోపం వచ్చించో చచ్చేటట్టు బెత్తంతో కొట్టును, మళ్ళా లేపనములు పోయిను. వారిది ఒక విచిత్రమైన సంబంధం. అతడికి కావలసిన ధనమును బంధురాలకు సంపాదించి పెట్టవలేను. అది 40 ఏండ్ల నుండి అలవాటు. ఆమె ధనమియంచో అఘోరగంటుడు ఆమెను పరిత్యజించును. అందుకనియే బంధురాలక జలౌకుని మేనమామతో మంతనములు చేసి రూపలతను జలౌకునికిచ్చి పిండి చేయించను. రూపలత ఉన్నన్నాళ్ళు, జలౌకుడు ఉన్నన్నాళ్ళు బంధురాలకు భయం లేదు. బంధురాలక రూపలతను డబ్బు అడగదు. రూపలతకు దత్తత తల్లి వలె నటించును. ఒకప్పుడు బంధురాలకు భర్త మీద కోపం వచ్చింది. తాను చచ్చినను సరే కవలను చంపుదామనుకునింది. అఘోరగంటుడు కవలను తన చేతి చిక్కనీడు. అంచేత రూపలతను తాను చంపించో కవల చచ్చును. ఈ ఆయుధమును బంధురాలక తన చేతిలో పెట్టుకొను. ఈమె చేతిలో రూపలత ఉన్నదని అఘోరగంటనకు తెలియను. అఘోరగంటనకు ధనం కావలేను. అతని హోమమునకు జాతి ముత్యములు జాతి రత్నములు కావలేను. దుర్లభములైన మృగములు కావలేను. వానికి దీనారములు కుమ్మరించిన కానీ రావు. తామ్రపర్ణి నుండి ముత్యములు తెప్పించవలేను. మహాసముద్రముల నుండి రత్నములు తెప్పించవలేను. కొన్ని మృగములు వింధ్యారణ్యములో కానీ దొరకవు. సంవత్సరమునకు 2 సంవత్సరములకు ఇతడు పోయి మహానగరముల రత్నం టంగళ్లలో వలసిన ముత్యముల కోసం రత్నముల కోసం వెదుకును. ఇతని యొక్క రత్న పరీక్షకు ముక్తా పరీక్షకు సమర్థులైన వర్తకులే ఆశ్చర్యపోదురు. రత్నమును చూచినంతనే దీని ఎందు దోషమున్నదని చెప్పును. ఒకప్పుడు ఉజ్జయిని నగరంన ఇతడు ఒక రత్నమును బేరమాడుచు ఒక పెద్ద రత్నమును తీసి దానిని అందరు లోకోత్తరమైన మని అని చెప్పుకుంటుండగా దాని నడుమ చిన్న కప్పపిల్ల ఉన్నదని చెప్పాను. ఈ పని జరిగింది శాలివాహన చక్రవర్తి కాలంలో. వర్తకులు ఆశ్చర్యపోయిరి. చక్రవర్తి కడకు తీసుకొని పోయిరి. అచట రత్నమును పాల్గొట్టిరి. లోన చిన్న కప్పపిల్ల ఉంది. శాలివాహన చక్రవర్తి రాజ్యం చేసిన కాలము యుధిష్ఠిర శకము 3143 నుంచి 3203 వరకు. ఈ నేటి ప్రతాపదిత్యుని రాజ్యకాలమునకు శాలివాహన శకాలమునకు నడుమ 125 ఏండ్లున్నది. ఈ అఘోరగంటుని వయస్సు ఎంతయో ఎవరికీ తెలియదు. అతడు రత్నగ్రాహి. ఒక రాజు యొక్క కిరీటముగా మహానర్ఘమణి ఉన్నదనిచో హోమములు చేసి ఆ రాజుని వ్యాధిగ్రస్తుని చేయును. అతన్ని సంహరించును. రాజధానిలో తన పక్షీలను పెట్టును. రాజాంతఃపురంన ఇతని మైకంలో పడ్డవారుందురు. తర్వాత వారి వలన ఆ రత్నమును సంపాదించును. సుమారు అతనికి 200 ఏండ్ల వయసు ఉండవచ్చు. ఈ కాలంలో అతడు 4-5 మహారాజులకు మారణహోమములు చేసి ఉండవచ్చు. బంధురాలకు పూర్వము వానికి ఒక భార్య ఉండేది. ఆమె వృద్ధురాలయ్యను. ఆమెను ఒక కొండ కొప్పెర నుండి అంటే కొండ కొమ్ము నుంచి అఖాతంలోకి తోసెను. తర్వాత అతడు బంధురాలకను చూచెను. ఆమెను ప్రేమించెను. ఆమెను తన వశం చేసుకొను. బంధురాలక వాడన్నచో పడి చచ్చును. వాని శక్తులన్నీ ఆమెకు తెలియను. బంధురాలక పూర్వము ఒక ధనవంతుల బిడ్డ. ఆమె క్షత్రియ స్త్రీ. ఆ క్షత్రియులు ఎవరనగా పరీక్షిత్ మహారాజు చేత గోనందుడు సంహరింపబడినప్పుడు లౌకికాబ్దము 70వ సంవత్సరం నుండి 1324 వరకు కాశ్మీరంలను పరీక్షిత్ వంశరాజులే పాలించిరి. అప్పుడు గోనంద వంశం యొక్క రాజైన లవుడు అన్నవాడు పరీక్షిత్ వంశరాజుల్లో చివరివాడైన భగవంతుడు అనేవాడిని చంపి కాశ్మీర రాజ్యంను ఆక్రమించెను. రెండవ గోనందుని తల్లి అయిన యశోవతి తన చిన్న మనముని తీసుకుని విదేహ రాజ్యంకు పారిపోగా అచట అతడు పెరిగి పెద్దవాడయ్యను. వాని కుటుంబం వృద్ధి పొందెను. 1300 ఏండ్లు ఆ వంశము భారతదేశం నందన్ని దశలా వ్యాపించెను. కొందరు కొండగుట్టలు కరిగిరి. కాశ్మీర దేశము పర్వతమయమైన దేశము. కొందరు పర్వతములలో నివసించకపోయిరి. కొన్ని 100 ఏండ్ల చిట్నే ఉండిపోయిరి. కానీ మేము క్షత్రియులము, మాది గోనంద వంశము అన్నమాట ఎవరు మర్చిపోలేదు. ఇది ఒక మానవాహంకార ప్రవాహ సంతతి. వారందరికీ బాలాదిత్యుడు రాజ్యం చేసినంత వరకు తమ గోనంద వంశమే రాజ్యం చేయుచున్నదన్న తృప్తి. తర్వాత దుర్లభవర్ధనుడు వచ్చాను. అతడు గోనంద వంశీయుడు కాదు, కర్కోటక వంశీయుడు. వాణి కొడుకు ఈ ప్రతాపాదిత్యుడు.
3000 ఏండ్లు పార్వతీయులై, ఆటవికులై, అనాగరికులై, కాయా కసువులు ఎదుర్కొన్న ఈ జాతిలో కొందరికి తాము రాజులం కావాలేనని పుట్టింది. ఈ ఆటవికులైన క్షత్రియుల్లో కొందరు మహాటవి మధ్య దుర్గాధ్యక్షులు, పేరుకు దుర్గాధిపతులు, కానీ ధనవంతులు. అట్టివారిలో ఒకని కూతురు బంధురాలక. ఆమెను అఘోరగంటుడు వశం చేసుకున్నాడు. ఇది బంధురాలక కథ. కాశ్మీర్ దేశంలో అనేక గిరిదుర్గములు కలవు. చంప, బబ్బపురము, వర్తులము, త్రిగర్తము, వల్లపురము, దరదము ఇవన్నీ పర్వత ప్రదేశంలే. ఈ పెద్ద పెద్ద గిరిదుర్గముల వెనక చిన్న చిన్న దుర్గములు కలవు. ఆ దుర్గములలోని వారి అంతటా వారు స్వతంత్రుల వలె ప్రవర్తింతురు. 4 ఏండ్లకు 5 ఏండ్లకు శ్రీనగరం నుండి కాశ్మీర రాజు కప్పముల కొరకు పంపును, లేదా అచ్చటి దొరకు వస్తువుల కోసం పంపును. ఆ కొంతసేపు తాను రాజు కింది వాడిగా ప్రవర్తించి పంపించో సరిపోవును. తక్కినప్పుడు వాడిని అడిగేవాడు లేడు. మరియు ఒక గిరిదుర్గాధిపతి రాజునకు ద్రోహమే చేయుచుండును. అది పరిపక్వం కాని లోపున రాజునకు కప్పం కట్టుచుండును. ఒకడు చుట్టుపట్ల దోచుకొంచుండును. బాధితులైన జనులు పోయి రాజుతో మనవి చేసుకుందరు. రాజు సేనను పంపును. ఆ దుర్గాధిపతి కప్పం కట్టును, సేనలకు ఆతిథ్యమిచ్చును. దోచుకున్న ధనంలో సగం రాజునికి ఇచ్చివేయును. అది సమస్త ధనం అని చెప్పును. ఈ రీతిగా బాధితులే, రాజు రాజే, దుర్గాధిపతులే. బంధురాలక అట్టి ఒక దుర్గాధిపతి కూతురు. ఆ దుర్గాధిపతి ఇట్టివాడు. అది 5 దుర్గాధిపతుల కూటమి. వారందరూ ఎవరిదారిన వారు తాము గోనంద వంశీయులమని చెప్పుకుందరు. 3000 ఏండ్ల మీద ఎవడు గోనంద వంశీయుడో ఎవడు కాదో కానీ ఈ అహంకారములకు మొదలెక్కడా తుది ఎక్కడ. బంధురాలక తల్లి చిన్నప్పుడు చనిపోయింది అంటే ఆమె తండ్రి ఆమె తల్లిని సంహరించును. ఆమెకు ఇంకొక దుర్గాధిపతికి సంబంధం ఉన్నదని తెలిసి అతడు ఆమెను రహస్యంగా మడియించను. బంధురాలక అప్పటికి 13 ఏండ్ల పిల్ల. ఒకనాడు అఘోరగంటుడు వారి చిన్న దుర్గమునకు వచ్చి తండ్రి ఈమె చేత పరిచర్య చేయించగా ప్రియశిష్యురాలుగా స్వీకరించి ఉండుచుండగా సమీపం నందలి ఇంకొక దుర్గమునందున్న గోనందీయుడు అనుకొంచున్న మరి ఒక చిట్టి దుర్గాధిపతి సంసారంతో బంధురాలక తండ్రికి పరిచయమై ఒక స్నేహం సాగుచుండెను. అఘోరగంటనకు వారితో పరిచయం కలిగెను. బంధురాలకను యోగినని చేయుదుననియు ఆమె మహావిద్యలు పొందుననియో సంసారంలో ఏమున్నదనియో అఘోరగంటుడు ఆమె తండ్రికి నచ్చజెప్పి బంధురాలకు పెండ్లి చేయించలేదు. అతడు ఆమెను రహస్యంగా పెండ్లాడాడు. ఆమెకు కొన్ని విద్యలు నేర్పాడు. ఆమె తండ్రి అఘోరగంటుని చూచి భయపడసాగాను. బంధురాలక ఎంత చెబితే ఆమె తండ్రి అంత. అఘోరగంటనకు ధనం కావలేను. ఆమె తండ్రి నిమ్మనను అతడు దోచి తెచ్చును. పూర్వం అతడు నిలువ చేసిన ధనం ఉన్నది, అది అంతయు వ్యయమయ్యను. బంధురాలక తండ్రి ఈ అఘోరగంటుని ఒత్తిడికి నిలవలేక ఎప్పటికప్పుడు ధనం తెచ్చివ్వలేక కూతురును వాడు పాడు చేసినాడన్న దుఃఖంను నిలపలేక మంచాన పడిన. ఇట్లుండగా సొంత దూరమైనందున్న ఒక చిన్న దుర్గాధిపతి ఒకనాడు 2 3 ఏండ్ల వయసు గల తన కూతుళ్లను కౌల పిల్లలను తెచ్చి బంధురాలక తండ్రికి అప్పగించెను. మేము గోనంద వంశం అని చెప్పుకునేడు వాళ్ళలో వాడు కూడా ఒకడు. ఆ పిల్లల తండ్రి వారి తల్లి చనిపోయిందని, తాను సన్యాసి నగుదునని, ఏ కొంచెమో బంధుత్వం కలవాడు ఇతడు ఒక్కడే అని, ఈ పిల్లల్ని ఏం చేస్తుందో నీదే భారమని అతనికి అప్పచెప్పి వెళ్ళిపోయాను. వారి పోషణ బంధురాలకు పడెను. బంధురాలక వారిని పెంచుటతో రహస్యభర్తైన అఘోరగంటుని పరిచర్యందు పాల్మాలను. బంధురాలకకు అప్పటికే 40 ఏండ్లు. అఘోరగంటుడు నూతన ప్రియుడు. పక్క పొలంలో పండుట కోసం ఎదురుచూచు తంపలు మారి గొడ్డు యజమానిలాగా వాడు కవల పిల్లల కోసం ఎదురుచూచుండెను. ఈ విషయము బంధురాలకు ఆకట్టెను. ఈ పిల్లలిద్దరూ పెరిగిన కొలది స్వతంత్రులు, పరమ వివేకవతులు. బంధురాలక యందు కొంత వినయము అవలంబింతురు. అఘోరగంటునితో హాస్యమాడుదురు. ఇట్లు గడుచుచున్నది. ఒకప్పుడు అఘోరగంటుడు రోహితక్రాష్ట్రమునకు పోయిను. అచ్చట కొన్ని మూలికల కొరకు, కొన్ని అలభ్య వస్తువుల సంపాదన కొరకు తిరుగుచుండగా వానికి బర్బర శ్రేష్ఠితో పరిచయం కలిగెను. బర్బరుడు సామాన్యుడు
కానీ అతని బంధువులందరినూ మహాధనవంతులైన వర్తకులు. బర్బరుడు గడ్డములు మీసములు పెంచి కావిగుడ్డలు కట్టుకుని కొన్ని అల్పములైన శక్తులు కలవాడై వచ్చిన బైరాగులను యోగులను సేవించచ్చు తానదు ఒక విధంగా బతుకుచుంటెను. అతడు మంత్రతీర్థం ఇచ్చును, రక్షకులు కట్టును, కొంత భూత వైద్యం చేయును. ఎవరి ఇంటిలో కార్యం వచ్చినను పని చేయుటకు సిద్ధపడేడు వారిలో అతడు మొదటివాడు. అతడు సత్పురుషుడని, సాధు అని, నమ్మకం కలవాడని, ధైర్యంగా వానికి ఏ పనైనను నచ్చజెప్పచ్చునే పట్టణమంతయు విశ్వసించును. అఘోర గంటను కలుసుకొనక మునుపు వాడు మంచివాడనియే చెప్పవచ్చును. బర్బరుడు ఈ గురువు వెంటబడి కాశ్మీరగిరి దుర్గారణ్యంలో వెంట పోయిను. అతని వద్ద కొన్ని క్షుద్ర విద్యలు నేర్చెను. దాంతో వానికి దురాశ బయలుదేరును. అఘోర గంటని వద్ద ఒక రత్నం ఉన్నది. అది రత్నమో కాదో ఎవరికీ తెలియదు. అది ఒక పులితోల్లో చుట్టబడి ఉండను. అది దగ్గరనున్న నాళ్ళు వాణిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. బర్బరుడు ఇచ్చట కొన్నాళ్ళు ఉండిచుండెను. మరలా బర్బరుడు రోహితాశ్రమంకు పోవుచుండెను. అఘోరగంటుడు మిక్కిలి కోపి. అతడు చెప్పిన పనిని చేయించు వాడెవరినైనాను తాడించును. బంధురాలకుని ఎప్పుడూ చేయించునే ఉండను. అతడు ఆ పనిని కవల పిల్లలను మాత్రమే ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. వారికి 10-12 ఏళ్ళు వచ్చినప్పటికీ జగన్మోహనాకారుడైన కుమారస్వామి స్త్రీ రూపమును ధరించి రెండుగా చీలి సంచరించుచున్నట్టుండెను. వితస్థానది 2 పాయలుగా చీలి జంటగా వచ్చుచున్నట్టుండెను. అవన్నీ కొండ ప్రదేశంలో. అచట నాగరిక వస్తువులు లేవు, సన్నని పట్టుబట్టలు లేవు, గాలిలో ఎగిరిపోవు దూది వస్త్రములు లేవు, నగరయోగ్యములైన ఆభరణములు లేవు. ఆ పిల్లలిద్దరు మహారాణుల వలె ఉండవలను. వారు నేల మీద నడవరాదు. వారు అప్సరస స్త్రీల వలె ఉండవలేను. వారు రాజభోగములను అనుభవింపవలేను. వారి యందు అఘోరగంటుడు భవిష్యత్ భోగ వస్తువులనియే కాక తాను ఒకవేళ సంసారి అయినచో అందమైన పిల్లలు ఇంటిలో ఉండగా సంసారి పొందేడు సుఖమును కూడా పొందుచుండెను. ఆ పిల్లల సర్వభోగములు, చీరలు, నగలు, తలనూనెలు, ముఖమునకు రాచుకుని పొడులు, వెలగల ఆట వస్తువులు సర్వము బర్బరుడు తీసుకొని రావాల్సి ఉండును. అఘోరగంటుడు వానికి ఒకప్పుడు ధనం ఇచ్చును, ఒకప్పుడు ధనం ఈడు. బర్బరుడు ఎట్లో సంపాదించుకొని రావలేను. సంపాదించుకొని రాంచో వాని ఒడలు కండలు కట్టును. జలౌకసుడు మహాధనవంతుని కుమారుడు, ఏకైక పుత్రుడు. చిన్నప్పుడు మంచి చురుకైన వాడు, కొంత సరదా కలవాడు. బర్బరునకు అతనికి స్నేహం కలదనక ఒక కులం వారు, ఒక గ్రామం వారు. బర్బరుడు వారి ఇంట్లో సమీప బంధువు వల్లే తిరుగుచుండెను. చిన్నప్పుడు ఏం తెలియను. ఇంట్లో చనువుగా తిరుగుచున్న వారిని పిల్లల బంధువులని అనుకుంటూ ఉంటారు. అందులో పిల్లలకు గడ్డములు, మీసములు తొలుత భయస్థానములు, తర్వాత క్రీడాస్థానములు. ఇద్దరికీ బాగా చనువు ఏర్పడింది. బర్బరుడు జలౌకునితో అతనికి కొంత వయసు వచ్చినప్పటి నుంచి కవల పిల్లల గురించి చెప్పకుండా అందులో ఒక్కతని గురించి మాత్రమే చెప్పొచ్చుండును. చిన్నప్పుడు ఆ కవలలకు పేర్లు లేవు. అక్కని, చెల్లి అని మాత్రమే అనేవారు. వారిని గుర్తుపట్టుట బ్రహ్మతరం కాదు. కానీ చెల్లి యొక్క కుడి కంటి చివర పైరెప్ప కింద ఒక పుట్టుమచ్చ కలదు. అప్పగారికి అది లేదు. ఈ భేదము బంధురాలకు తెలియను, బర్బరుడు ఎరుగును, అఘోరగంటనుకు అవగతము. ఆ పిల్లల గురించి 3 విధములైన భావాలు. చెల్లెలి కంటిలో ఈ పుట్టుమచ్చ వలన ఆమె మహారాణి అగునని 3 అనుకుండ్రి. అఘోరగంటుడు తనకన్నా మహారాజవుడు, తనకే భార్య అగునని నిశ్చయించుకున్నాడు. బర్బరుడు జలౌకుడు మహారాజు వంటివాడు, వానికి భార్య అయినచో బాగుండునని ఊహించెను. బర్బరుడు ఇంకో విధంగా కూడా ఎంచెను. ఈ అక్క చెల్లెళ్ళని ఇద్దరిని విడదీయట కష్టము. ఒకటి ఎవరికి భార్య అగునో రెండవ ఆమెయు ఆయన భార్యయే అగును అని బంధురాలకే ఇట్లు ఊహించెను. ఈ కంటిలో పుట్టమచ్చ దాన్ని మహారాజు వంటి వానికో ఇవ్వలేను. రెండవ దాన్ని తాను తన పరిచర్యకు ఉంచుకొనవలేను. ఆమెను తన మగని వశం చేయరాదు అని. బర్బరుడు మాత్రము జలౌకునికి ఈ పిల్లని చూపింపకుండా రహస్యంగా వానికి వ్యామోహం పెంచి వాని తండ్రి బతికున్నన్నాళ్ళు రహస్యంగా వాని నుండి ధనం తెచ్చి గురువునకిచ్చుచుండెను. జలౌకుడు తన భార్యను తనకు చూపింపమన్ను. ఇతడు వాయిదాలు వేయను. నువ్వు చూచుటయు పెండ్లాడుటయు ఒక్కసారే అనును. ఇట్లుండగా జలౌకుడు రూపలతను చూచుట తటస్థించెను.
జలౌకుని తండ్రి చనిపోయాను. అతడు మహాకోటీశ్వరుడు. అతనికి అపరక్రియలు చక్రవర్తికి జరిగినట్టు జరిగిన. బర్బరుడు పురోహితుల చేత జలౌకునికి ఒక మాట చెప్పించాను. ఓయ్ జలౌక, నీ తండ్రి యొక్క 7 వచ్చును. అప్పుడు కాశ్మీరోత్తర దిశారణ్యములలో ఎచ్చటనో గుహలలో దట్టపటడవుల్లో ఒక జాతి గోవు కలదు. ఆమె కుర్రి కపిల. ఆమెను గోదానం చేసించో నీ తండ్రికి సద్యోపవర్గం కలుగునని చెప్పించాను. జలౌకుడు బర్బర్ని నా చోటికి తీసుకొని బొమ్మనను. 10 లక్షల దీనారములు వేయి పెట్టిన కానీ బర్బరుడు సాధ్యం కాదన్న. ఆ కాశ్మీర దూరోత్తర అటవుల్లో అట్టి గో ఒకటి కలదు. వాటి సంఖ్య తక్కువ. వాటిని సింహంలు ఏమీ చేయలేవు. అవి అన్నీ కలిపి 10-12 గోవుల కన్నా ఎక్కువ ఉండవు. భగవంతుని యొక్క లీలా విశేషం చేత వాటిలోనే ఒక గిత్త ఉండుచుండును. అవి ఒక చిన్న ఇరుకైన చుట్టూను కొండలు కల పచ్చిక బయళ్లలో నివసించుచుంటును. అచ్చటికి హింస మృగములు పోలేవు, అంటే క్రూర మృగములు పోలేవు. ఒకవేళ ఒక మృగం సాహసించి దూకించు, అది అచ్చటిని చనిపోవును. ఈ కుర్రుల కొరకు మహాయాజ్ఞికులు ప్రయత్నం చేయట కలదు, కానీ అవి ఎచ్చట ఉండునో తెలియదు. బర్బరుడు 10 మంది పార్వతీయులను కొనిపోయి పెద్ద పెద్ద తీగలతో 4 లోపలికి దింపి ఒక ఆవును పైకి లాగించను. దానిని జలౌకుడు 1 నెల నాళ్ళు కష్టపడి ఎంతో వేయపడి తెచ్చి పితృమేధం చేశాను. 50 లక్షల దీనారములు బర్బర్నకి ఇచ్చాను. బర్బరుడు గురువుకు 1,00,000 దీనారములు ఇచ్చాను. 1,00,000 దీనారములు వేయి పెట్టాను. ఆ సమయంలో బర్బరుడు జలౌకుని ఒత్తిడి తట్టుకోలేక రూపలతను పరి ఉన్నట్లు కాంతారమున, అంటే అడవిలో దూరం తీసుకొని పోయి ఆమెను జలౌకునకు చూపించను. అప్పటికే రూపలతకు 12 ఏండ్లు. చూచినది చూపుగా వారిద్దరూ పరస్పర లగ్న హృదయులైరి. రూపలత ఇంటికి వచ్చింది. ఆమె లక్షణం వేరైంది. కొలది దినములలో లీలల చేత, చేష్టల చేత, మాటల చేత భేదం లేని అక్క చెల్లెండ్ర మధ్య భేదం కనిపింపజొచ్చును. ఆమెకు 13 ఏండ్లు వచ్చును. అన్నం తిందు, నీరు తాగదు. నేను నా భర్త వద్దకు పోదును అనెను. బంధురాలక ఆ ఘోర గంటలు విషయం తెలుసుకొనిరి. బర్బరుని మీద మండిపడ్రి. అక్క కృషించిపోవచ్చున్నదని చెల్లెలు కృషించిపోవచ్చున్నది. ఆమెకు పెళ్లి చేయించు, ఇద్దరు చనిపోదురని ముగ్గురికి తెలియను. అఘోరగంటుడు అంగీకరించను. ఆమెకు వివాహం చేయవలేను. ఆ వివాహం 2వ ఆమెకు తెలియకుండా చేయవలేను. అంచేత దూరమందున్న ఒక పట్టణం నందు వివాహం చేయబడిను. అచ్చట రూపలతకు బంధువులు 2, బర్బరుడును బంధురాలకైను. బంధురాలక మేనత్త, బర్బరుడు పినతండ్రి. అచ్చట ఎవరికో డబ్బిచ్చి ఆ గృహస్థుని వాని భార్యను పీట్ల మీద కూర్చుండబెట్టి వివాహం చేసిన. రూపలత జలౌకసులు కలుసుకొనిరి. బంధురాలక 4-5 నెలలు ఉంచుకుని పంపింతును అనను. వారిద్దరూ అక్కా చెల్లెళ్ళు అని జలౌకునకు తెలియదు. కన్యాదానం చేసిన వారే తల్లిదండ్రులని అతడు అనుకొనెను. జలౌకుడు 3 నెలలైన తర్వాత తాను వచ్చి తన భార్యను తీసుకొని పోదును అనను. బంధురాలక ఇలా అంది, నేను నా మేనకోడల్ని వదిలి ఉండలేను అని. జలౌకుడు అన్నాడు, నువ్వు కూడా రా, నిన్నెవరు వద్దన్నారు అని. అప్పుడు బంధురాలకంది, నువ్వు రానక్కర్లేదు, నువ్వు ఒక దినమును నియమింపుము. ఆనాటికి నేను నీ భార్యను తీసుకుని వత్తును. నాకు భర్త లేడు, నాకు దిక్కు లేదు. ఈ పిల్లకు పెళ్లి చేసి దాని పంచన బతకవలేననుకుంటుని అంది. అప్పుడు జలౌకుడు అన్నాడు, ఇంకా 3 నెలలకు వైశాఖ శుద్ధ దశమి వచ్చును. ఆనాడు నా భార్యను తీసుకుని రమ్ము, నువ్వు యావజ్జీవం నా ఇంటనే ఉండవచ్చును అన్నాడు జలౌకసుడు. బంధురాలక ఆనాడు రూపలతను తీసుకొని జలౌకుని ఇంటికి పోయాను. ఈ లోపుగా అఘోరగంటని ఆశ్రమ గుహలో 1000 సన్నాహములు జరిగాను. మొదటిది బర్బరుడు. ఇతని వద్ద 48 లక్షల దీనారములు కలవు. అంటే 50 లక్షల దీనారాలు ఇప్పించుకున్నాడు కదా జలౌకునితో. అందులో 1,00,000 ఖర్చు పెట్టినాడు, 1,00,000 అఘోరగంటుడికి ఇచ్చాడు. ఇంకా 48 లక్షలు ఉంది. ఇప్పుడు అతడు మహారాజు. ఈ చెల్లెల కవులను తానేలా పెళ్లి చేసుకొని రాదు. గురువును కనుగొప్పవలేను, గురువు యొక్క రహస్యంను తెలుసుకొనవలేను. వాని వద్ద ఉన్న పులితోల్లోని రత్నంను అపహరింపవలేను. తన 48 లక్షల దీనారములు కుర్రి గంగుల కొండ లోతుల్లోందలి పచ్చిక బయల్లో ఇతడు పాతిపెట్టెను.
జలౌక్నకు గంగిక్కురిని సంపాదించినప్పుడు, ఆ ఆవును సంపాదించినప్పుడు ఆ తత్పర్వతాధ ప్రదేశమునకు దిగు వెసులుబాట్లు అతనికి తెలిసెను. పెద్ద రజ్జు వలె ఉండి, తాడు వలె ఉండి, ముడివేసి బిగించంచో తెగని తీగలు ఉండు స్థానమును తెలుసుకున్నాను. తాను 25-30 సార్లు అచ్చటికిపోయి విడతలుగా పెద్ద పెద్ద బరువు మోయిచు తన ధనమునంతయు అచ్చట దాచిపెట్టాను. ఒక గొయ్యి తవ్వి దానిలో పోసాను. ఆ ఆవులు గడ్డిని తినను కానీ దీనారములు మొయ్యవు కదా. ఆ దీనారములు అంటే బంగారు నాణములు ఉండి ఉండవచ్చు. అక్క చెల్లెళ్ళిద్దరికీ యవనావిర్భావం ఒక్కసారి అయిన. అఘోరగంటుడు చెల్లెల కోలను వాంఛించెను, బంధురాలక వ్యతిరేకించెను. అఘోరగంటుడు రూపలత చెల్లెలికి కొన్ని ఔషధులు, కొన్ని విద్యలు నేర్పాను. ఇప్పుడు ఆమె ఈ చెట్టు నుండి ఎంత దూరంనకైనను గడియసేపట్లో పోగలదు. ఈ విద్యను అఘోరగంటుడు బంధురాలకు కూడా నేర్పాను. ఆ పోదగిన స్థలమునకు ముందు నడిచిపోవలేను, అచ్చట ఒక యంత్రంను స్థాపింపవలేను, తానుండి స్థలం నందు యంత్రంను నిక్షేపింపవలేను. ఇచ్చట హోమం చేసి కొన్ని మూలికలను నడుము కట్టుకున్నచో ఒక దేవత నిన్నచటి చేర్చును. అచ్చట ఈ యంత్రం వేయించు చేర్చలేదు. వేరే విద్య ఉన్నది, ఈ యంత్ర ప్రక్రియ లేకుండా పోవచ్చును. అఘోరగంటుడు బంధురాలకు కానీ చెల్లెలకు కవులకు కానీ ఆ విద్య నేర్పలేదు. ఇదొక విద్య కనుక బంధురాలకై ఎచ్చట ఉన్నను అఘోరగంటుని తన ఇష్టం వచ్చినప్పుడు అఘోరగంటుని వద్దకు రాగలదు. పోయి రూపలతతో ఆమె మగని వద్ద ఉన్నచో వచ్చిన నష్టమేమి? తన ఇష్టం వచ్చినప్పుడు భర్త దగ్గరికి రావచ్చు. అట్లే మాట్లాడితే దినదినము రావచ్చు. కానీ రూపలత యొక్క భర్త ఇంటి వద్ద ఈమె యంత్రమును స్థాపించి హోమం చేయుటకు వీలుండవలేను. అది రహస్యంగా జరగవలేను. ఇదిలా ఉంటే జలౌకుడు యువతను పెళ్లి చేసుకున్నాడని, ఆమె తమ కులంది కాదని రోహితకం నందు అలజడి బయలుదేరిన. జలౌకుని తల్లి తండ్రి కన్నా ముందే పోయిన. జలౌకునకు తన భార్య అన్నచో ఇట్లున్నదని చెప్పుటకు వీల్లేదు. ఆమె దేవతా స్త్రీ, ఒక అప్సరస, శపింపబడి ధాత్రికి వచ్చింది. అట్టి సౌందర్యం నా భూతో నా భవిష్యత్తు. ఇంత ఎరిగిన చోట ఆమె తోడి సంసారం కుదరదు. భార్య కాపురంకు వచ్చిన వెంటనే తాను ఎచ్చటికోపోతే పోయి నివాసం అచ్చట ఏర్పరచుకున్నచో అచ్చటి వారికి సంగతి తెలియదు. వారిద్దరు భార్యాభర్తలు అనుకుందరు కానీ ఈమె ఏ కులంది, పెండ్లామా, లేవు తీసుకుని వచ్చనా, ఈ ప్రశ్నలు అచ్చటి వారికి పట్టవు. అందులో ఆమె మేనత్త వెంటనే వచ్చుచున్నది కదా, అనుమానంలకు అసలే వీల్లేదు. ఇటువి పల్లెటూళ్ళ యందు సామాన్య పట్టణంలందు పాటింపునకు వచ్చినవి. ఒక మహానగరం నందు రాజధాని యందు పట్టింపు ఉండదు. అచ్చట ఎవరికెవరితో పని ఉండునో వారు వారిని ఎరుగుదురు. ఆయన ఇల్లెక్కడ అనిపోయి మహానగరం అడుగుము, అప్పుడు ఇంటి వాడికే తెలియదు. ఇది మహానగర వైభవం. కాశ్మీర రాజ్యం సుభిక్షంగా ఉన్నది. తన భార్య కాశ్మీర అరణ్యంలో ఉంది. తన వివాహం కాశ్మీర రాజధానికి దూరమైన పట్టణంలో జరిగింది. తన భార్యకు కాశ్మీర్ దేశం ప్రియమైంది. అంచేత అతడు శ్రీనగరం నందు, మహానగర బహిప్రదేశ దూరస్థలం నందు, అంటే ఊరి బయట, ఆ నగరం బయట చౌకగా పెద్ద సీమనుకొని అచ్చట మహాసౌధమును నిర్మింపించాను. రాజు తలిచించో దెబ్బలకు కొదవ అని ఆ సౌధము నిర్మాణమునకు, తోటలకు, దొడ్లకు 20 కోట్ల దినారములు వెచ్చించెను. ఆ స్థలమంతయు ఇదివరకే పెద్ద తోట. ఎక్కడెక్కడి శిల్పులను పిలిపించెను, వారికి ధనం కుమ్మరించెను. అతని మహాసౌధమును 4 నెలలలో నిర్మింపించెను. 2 అంతస్తుల సౌధము, మేడపైన దక్షిణ దిశ యందు శయ్యామందిరము, 3 భాగములు. దక్షిణ వైపుది తన భాగం, ఆ కింద తన భార్య మేనత్తకు ఒక గది. దీని గురించి, ఈ సౌధము గురించి రాజా ఆశ్చర్యపోయాడు. ఆయన గదిలో రత్నదీపములు పెట్టి ఆ రత్నముల మీద కూడా ఆ వెలుగు, నక్షత్రపుల వెలుగు కాంతి పడినట్టుగా అతను నిర్మింపజేశాడు. అంటే అప్పటికే ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఎంత ఇది ఆస్ట్రానమీ తెలుసు వాళ్లకు అని, ఖగోళ శాస్త్రం తెలిసిన శిల్పులు ఉన్నారు అని. ఎందుకంటే ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళకే ఆ పెద్ద పెద్ద నక్షత్రములు
ఏ దిశలో ఉంటాయి, వాటి వెలుగులు ఎలా మనము తీసుకొనవచ్చు, ఆ రత్నముల మీద సరిగ్గా వాటి వెలుతురు పడి ఆ రత్నంలో వెలిగి అది దీపములుగా పనిచేస్తున్నాయి జలౌకుశుని ఇంటిలో, శయ్యాగృహములలో. అంటే అతనికి శాస్త్ర పరిజ్ఞానం ఎంత ఉంది, ఆ సౌధమును నిర్మించిన శిల్పులకు ఎంత ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఉంది, మనం ఊహించుకుంటే మనకు ఆశ్చర్యమవుతుంది. ఆ రోజు ఆనాడు అప్పటికే అంటే ఎన్ని వేల ఏండ్ల క్రితము వాళ్ళకు అంత సాంకేతిక పరిజ్ఞానం ఉందంటే మనము నిజంగా నమ్మశక్యం కాదు. బంధురాలకు తెలిసిన విద్యల కంటే కవల చెల్లెలకి ఎక్కువ విద్యలు తెలియను. అఘోర గంటనకు బంధురాలకు ఎందుకు కొత్త కోరిక తీరిన. చెల్లెలు కవల పసిపిల్ల, దానికి యవనోదయమైనను ఈమెతో తాను సంసరణం సాగించుచున్నను. వానికి ఆమె మీద మక్కువ వేరు, ఈమె మీద మక్కువ వేరు. చెల్లెలు కవల వచ్చి తన మీద పడును, తన చేతిలోనే లాక్కొను, తనను వెక్కిరించును. తాను చెప్పిన పని చేయదు, కానీ భక్తిగానే ఉండును. అది ఒక కూతురు, ఒక మేనకోడలు, అదొక భోగభూమి, అది ఒక కేళి సుఖము. అంటే పెంచుకునే చిలకలాగా, గోరింకలాగా. అదొక దొరసాని. ఆమెకు కోపం వచ్చించో తాను బతిమాలవలేను. ఇది ఒక చిత్రమైన లక్షణంగా ఉండెను. బంధురాలకు అఘోరగంటుడు క్షేమంగా ఉండవలేను. ఆమెకి ఇంకొక కోరికయే లేదు, ఇంకొక అభిలాషయే లేదు. అతడు ఎట్లు ప్రవర్తించిననో ఆమె పట్టించుకొనదు. అతడు మహాయోగి, మహాసిద్ధుడు. అతడు తలుచుకున్నచో రాజ్యములు సంపాదింపగలడు, మహారాజులను సంహరింపగలడు. అతడు తలుచుకొనడు, లోకోపకారం కొరకు బతుకుచున్నాడు. అతని వయసు 300 ఏండ్లు ఉండును. అతడు చిరకాల జీవి, తనను కూడా 100 ఏండ్లు బతికించగలడు. అవును కాదు, అతడు తన భర్త. తన తండ్రి సంపదనంతయు తన కొరకు వెచ్చించెను. తండ్రి చనిపోయిన తమ గిరిదుర్గమును ఎవరికో అమ్మెను. ఆ ధనము కూడా తెచ్చి ఆ గొరగంటునికే ఇచ్చెను. తనకు ఇద్దరి మీదనే కోపం. ఒకటి బర్బరుని మీద, రెండవది చెల్లెల కవల మీద. చెల్లెల కవల మీద ఈర్ష్య, బర్బరుని మీదది కోపం. బర్బరుడు మొదట మంచివాడే, తర్వాత వాడి మనసులో పురుగు ప్రవేశించును. అఘోరగంటనకు తెలియదు. రూపలతను జలోకునికిచ్చి పెళ్లి చేసినప్పటి నుండి, ఆ సంవాదం మాట్లాడినప్పటి నుండి, ఆ ప్రయత్నంలో సాగించినప్పటి నుండి బంధురాలకు బర్బరుని మీద అనుమానం ఏర్పడిన. ఈ ఇద్దరు పిల్లలు ఉండగా ఆమె ఒక్కతే అని ఆమెను ఒక కోటీశ్వరునికి ఇచ్చి పెళ్లి చేయటంలో వాడి ఉద్దేశం ఏమి? ఈ పని వాడెందుకు చేయుచున్నాడు? ఆ కోటీశ్వరుని నుండి ధనం తానే కాజేయటకు ప్రయత్నించుతున్నాడు. మరియు ఆమెకు కోటీశ్వరుని సంబంధం కుదిర్చిన వాడు తాను కావున ఆమె ప్రేమను చురగొన నించుచున్నాడు. ఆమెను తన వల్ల వేసుకొని నించుచున్నాడు. ఆ అప్పచెల్లెళ్ళిద్దరికి మేనులు రెండయ్యూ ఒకటే. ఇది కింద పడి కాళ్ళు బెనికించుకుంచో ఆ బెణుకు దానికి వచ్చుచున్నది. ఇది జ్వరపడించో అది జ్వరపడుతున్నది. ఇది ఒక రాతి మీద నుండి ఇంకో రాతి మీదకి దూకించో అది కూడా దూకకుండానే దూకినట్టుగా తలంచుచున్నది. ఈ ఇద్దరు ఒక్కసారి చనిపోతారు. అంచేత ఒక పిల్ల యొక్క జీవితంను తన చేతిలో పెట్టుకున్నచో బర్బరుడు గురువు మీద అధికారం చెలాయించవచ్చును. గురువునకు తెచ్చిన ధనంలో అతడు ఎక్కువ భాగం ధనం దాచుకొంచున్నాడని బంధురాలకు తెలియను. అఘోరగంటుడు లెక్క చేయుడు. అఘోరగంటునకు తన మంత్రతంత్రములు సిద్ధించుట ఎందున్న నిష్ట ధనమునందు లేదు. స్త్రీ ఎందున్నంత వాంఛ మరొక దాని ఎందు లేదు. ఆ స్త్రీ కూడా తన ఒక్కతికే దైవ దుర్విపక్వంన చెల్లెల కవల ఎందు వలపు పొందినాడు. ఈ మాట బంధురాలకు ఒకనాడు బర్బరునితో చెప్పగా బర్బరుడు ఇలా అన్నాడు: అది కాదమ్మా, అతని వయసు ఎంతో నీకు తెలీదు, నాకు తెలీదు. అతనికి 300 ఏండ్లు ఉండవచ్చు. నీకంటే పూర్వం ఎందరు భార్యలు కలరు. ముసలిదైనంతనే వదిలిపెట్టును, మరొక దాన్ని చేసుకున్నాను. నీవు ఇంక 20 ఏండ్లలో పూర్తిగా ముసలిదాని అయిపోదువు. అప్పటికి చెల్లెల కవలను నిలువలో ఉంచుచున్నాడు. ఆమె దేవతా స్త్రీ, మహర్షులకు సిద్ధించేది కానీ ఇటు యోగులకు సిద్ధించేది కాదు. ఆమె మహారాజ్ఞి కావలేను, కోటీశ్వరుని భార్య కావలేను, సన్యాసి భార్య కాదు. అంటే బంధురాలకంది. ఈమె అప్పగారు కోటీశ్వరుని భార్య అయింది. ఈమెకు ఆ దశ తొలగిపోయింది. కంటిలో పుట్టుమచ్చ ఉన్నది ఈమెకు. ఈమె ఇదివరకే అఘోరగంటుని భార్య అయింది. అంచేత రాణి అయినట్టే. అఘోరగంటుని కన్నా మహారాజు ఇవ్వడు అంటే బర్బరుడు అన్నాడు. అట్లా కాదు, మహారాజా యోగి యోగియే, గాయకుడు గాయకుడే.
ఎవడికి వాడు మహారాజే, ప్రశ్న అది కాదు. జాతకం ప్రకారం మహారాజు భార్య కావాలనగా మహారాజునకు భార్యయే కావలేను. నీవైనను క్షత్రియ స్త్రీవి, దుర్గాధిపతి కూతురు. అఘోరగంటుడు సిద్ధుడన్నమాట నిజమే, గొప్ప యోగి అన్నమాట నిజమే, మంత్రశాస్త్రవేత్త అన్నమాట నిజమే. ఈయన పెళ్లి చేసుకుంటే ఏమిటి? ఈనాటికండి నేను ఇక్కడితో ఆప్ చేస్తున్నానండి. బంధురాలకు కోపం వచ్చింది కానీ ప్రదర్శింపలేదు. బర్బర్ని స్వరూపం తెలుసుకోవాలని అనుకుంటోంది. మరి బర్బర్ని స్వరూపం తెలుసుకోగలిగిందా? అది చూడాలి. మరి ఇక్కడ ఇప్పుడు మనకు ఏం తెలిసింది ఈ భాగంలో? ఈ అక్క చెల్లెళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలేమి, బంధురాలకు వాళ్లకు కల సంబంధమేమి, ఈ అఘోరగంటుడు అనేవాడు ఎవడు, ఇవన్నీ తెలిసింది. ఈ మంత్రతంత్రాలు, సిద్ధులు, వీటి గురించి కూడా తెలిసింది. జలౌకసునికి ఇప్పుడు ఈ పూర్తి కథ రూపలత చెప్పబోతోంది. మనకు కూడా తెలిసింది జలౌకసునితో పాటు. మరి ఇదంతా అయ్యాక ఇప్పుడు రూపలత ఏమి పథకం సిద్ధం చేస్తుంది? తన బదులు తన చెల్లెల్ని ఎలాగ మహారాజుకు ఇవ్వబోతోంది, సమర్పించబోతోంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళా మనం 9వ భాగం వినాల్సిందే. సరేనా? మరి 9వ భాగం వరకు వేచి ఉండండి. మరి ఈ కథను అద్భుతంగా అనిపిస్తోందా లేదా మీకు? చెప్పండి. మీ రిమార్క్స్, మీ కామెంట్స్ నాకు కావాలి. సరేనా? నేను చెప్పే ఈ కథనం మీకు నచ్చితే మరి లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సరేనా అండి? కొంచెము నాకు సబ్స్క్రిప్షన్స్ పెంచి నాకు కొంచెం ప్రోత్సాహం కలిగించండి. ఇది నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సరేనా? ప్రస్తుతానికైతే మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పునర్దర్శనం మళ్ళీ 9వ భాగంతో. అంతవరకు సెలవా మరి? ఉండనా మరి? బాయ్ బాయ్.